నేను మా అమ్మ ముంబై పోయినంటే సో అక్కడ ఏమేమి చేసినాం మా మెమొరీస్ అండ్ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో. మీకు వాళ్ళతో మాడదామన్నా నాకు హిందీ రాదు. తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం ఈ పాటికి నువ్వు దోశలు చేసుకొని ముచ్చడి పెట్టి నీ హిస్టరీ మొత్తం చెప్తుండే. సో అదండి మ్యాటరు. నాకు మా అమ్మకి హిందీ రాదు, నాకన్నా గిత వస్తుంది, మా అమ్మకి గాయంతో కూడా రాదు. సో అలాంటిది ముందు ముందు మా కోసం మీరే వస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కవర్లు ఉన్నాయి కదా, ఇది హోమ్ ఫుడ్ అండి. చిన్నప్పటి నుంచి ఏ యాత్రకైనా కానీ మురుకులు, దద్దోచనాలని, పులిహోర ఇవన్నీ పట్టుకొస్తుంది. బయట ఫుడ్ కొనుక్కో తిననీయదు. సో ఇది మా ఇంట్లోనేనా లేకపోతే అందరి ఇంట్లో కూడా ఏడికైనా పోయినప్పుడు గిట్లనే పట్టుకొస్తారా అనేది మీరు కమెంట్ చేయాలి. అందరు తెచ్చుకోరేమోనే, ఇది యాత్రకు పోతే అడుగుతాం ఎంతమంది తెచ్చుకుంటారు. దీన్ని కొట్టినా కదా, నాకు కార్ పడ్డది, మళ్ళీ కొట్టినా. నువ్వు దీన్ని కొట్టినావు అనుకో అది తిరుగుతుంది. ఎంత పడ్డది? రెండింటికి ఎక్కదు, 6టికి ఎక్కుతుంది. రెండో గేమ్ కూడా నేనే వినేచున్నాయి, చూసుకో. ఎయ్యిరా అన్నీ ఆడు నాకు పడేసి ఒకటి పడుతుంది నాకు. నేనైనా నీకు తీరిపిన. సో మొత్తానికి అయితే రీచ్ అయినాం ముంబై శివాజీ టెర్మినల్. సో ముందు రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయినాం హైదరాబాద్ నుండి. సో వచ్చేసరికి పొద్దున్న 5 అయింది. సో అంత పొద్దున్నే ఏం సరిగా కనిపించవు కదా ప్లేసెస్. సో అందుకని 2 గంటలు టైంపాస్ చేసినాం అదే స్టేషన్లో. నడుస్తలేదే. సూపర్. గేట్ వే ఆఫ్ ఇండియా పోదాం. ఆ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ పక్కనే ఉంటుంది. ఫోటో దించాలా? పోవాలి కదా. నవ్వే. రెండు కిలోమీటర్లకి 120 రూపాయలు అంట. ఎట్లా పెద్దగా రావాలి, దూరం రావాలి, పెద్దగా రావాలంటే. గేట్ కాడికి పోయి చూసి అంత లోపల గేటు కుల్లా ఉంటుంది. ఇప్పుడు అయితే 7:30కి కుల్ అవుతుంది. అది చూసి జరసేపు అందులో 2-3 ఫోటోలు దిగి రూమ్కి వెళ్దాం. ఎంతనన్నా టైం కాదు. వెళ్ళి ఇక అందులో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వేరే మిగతా టెంపుల్ తిరుగుతాం. బిల్డింగ్లు వస్తున్నాయి ఆ నుంచి చూడవు, ట్రైన్లు, స్టీమర్లు. అది మంచిగా పడుతుంది ఆ సముద్రం ఎండ కొడితే మంచిగా అనిపిస్తుంది మమ్మీ. మరి ఎండ నేడదిద్దురా, వాన ఎలువు అంటే ఎలిచి ఎండ కొట్టు అంటే కొడుతుంది. రాగరా కొట్టరాదమ్మా ఎండ, సూర్యుడా. సరే ఆనేయాలి కానీ గేట్ వే ఆఫ్ ఇండియా తెరవడానికి టైం పడుతుంది అని చెప్పేసి అటు ఇటు తిరిగి తాజ్ హోటల్లో చాయ్ తాగుదామని ఫిక్స్ అయినాం. సో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, సెక్యూరిటీ గార్డ్ అనుకుంటా. ఆయన ఏమన్నాడు చూడరు ఒకసారి. जाने के लिए लाइक चाय और कुछ भी नाइट की चाय अभी मैंने अभी 11 बजे चलेगा. हम जो स्टेइंग किस थे वो अच्छा हम फिर पर चले. ठीक है नॉर्मल अपने इंस्टॉल होता है वाटर इंस्टॉल में 11 बजे 11 बजे तक अभी पीते 11 తర్వాత తాగొచ్చంట. ఇప్పుడు రారా. आप रिकॉर्डिंग करिए? नहीं आप सेल्फी क्लिक किया, ब्लॉगर है. हाँ उधर नहीं किया, उधर पीछे कर रहे हो ना, पीछे नहीं कर. ఏం కోసరా నాయన, మస్తు టెన్షన్ అయింది. పొద్దుగానే అన్న అంటే ఉందా? 5 నుంచి
మధ్యలో 18 పెట్టినావా అన్న లెక్క రికార్డ్ అవుతుందా అయితే చూడు హలో హలో అను హలో హలో అవే ఫాస్ట్గా రా ఉరికిరా तभी तो कार चेंज तभी तो देते हैं बुला के मेरी गाड़ी कब से खराब हो गया ఒక హోటల్కి పోయి ఫ్రెష్ అయ్యి ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం. ఆయన ఎన్ని పైసలు తీసుకున్నా పక్కన పెడితే అట్లా మంచి మనుషులు దొరకడం చాలా రేర్. అండ్ మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసిండు మన అహ్మద్ బాయ్. మా జర్నీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. कैसा है मेरा हिंदी समझ में आ रहा? हाँ मेरा हिंदी समझ में आ रहा? हमको हाँ हाँ आपको मम्मी अंदर लेडीज भी हिंदूस सब सब जाने सब जा सब दरगाह सब जाने ఆడవో हाँ वहाँ लेडीज जेंट्स सब कोई भी जाए रुकावट नहीं है किसी का ఇక్కడ వడాపావ్ ఫేమస్ అంటేనే ఇది ముంబై వడాపావ్ మంచిదా అనే వడాపావ్ వడాపావ్ కదా పావు బాజీ మంచిగా ఉంది బ్రెడ్ నాయ అది అదేమో ఆలుగడ్డ పెట్టి కూర వండి నూనెలో దేవిండు అట్లా సిద్ధి వినాయక మహాలక్ష్మి టెంపుల్ దర్గాకి వెళ్ళి దాదర్ మార్కెట్లో షాపింగ్కి వచ్చినాం. ఇది సేమ్ మన కోటి లెక్క ఫేమస్. ఇక చూడరి మా అమ్మ బేరం ఎట్లుంటారు. बारी वाया कितने बारी 1500 देखो देखो एक देखो తీసుకురాదు ఇట్లా ఒకటి నీకు లేదు కదా లేదు కానీ అదే 1200 అంటుండు दिखा दो इसमें कलर 800 दे दो 800 वाला दो फ्री इतना नक्को फ्री नक्को मराठी కొంగు इधर है कास्टी साड़ी हां इधर का मराठी ऐसा पेन पीछे हां हां नाक पीछे साड़ी है अच्छा है भैया नहीं बोलता हिंदी में थोड़ा थोड़ा आते समझता है नहीं आता ले ले नहीं है वो हैदराबाद में पत्थरगट्टे ना 150 की दे दो 200 की दे दो वो पत्थरगट्टी हैदराबाद चामिनार చెప్పు బోలో బోలో 400 ఇప్పుడు ఎంత 350 బై 400 కి వచ్చినా 350 में छोटी साइज है बोलो बोलो ना गाड़ी है आगे बोलो ना 400 ఎంత అంటున్నావు 300 दे दो भैया एक 300 दे दो नहीं हो पाएगा आपके लिए 400 ऑनलाइन है बुकिंग है ना वो बहुत है हैदराबाद में दे दो चार दिस नहीं हो पाएगा मैम 350 मेरा होलसेल है 50 रुपये से कम आ रहा है 350 मेरा होलसेल है नहीं होलसेल మొత్తానికి బాగానే షాపింగ్ చేసినాం. తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇది షారుఖ్ ఖాన్ ఇల్లు. ఇట్లనే పక్కనే మస్తు మంది ఉండే. కజు మమ్మీ నవ్వు మన అహ్మద్ భాయ్ జుహూ బీచ్కి ఇస్కాన్ టెంపుల్కి తీసుకుపోతున్నాడు.
అహ్మద్ బాయ్కి చాలా ఓపిక ఎక్కువ. ఎంతసేపు అయినా వెయిట్ చేసి చూడు. మాకు వచ్చిరాని హిందీని అర్థం చేసుకొని బాగానే తిప్పిండు. చాలా మాట్లాడుకున్నాం, ముచ్చట్లు పెట్టినాం. ఇంత చిన్న ట్రిప్లో చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయినాం. వదిలి వెళ్ళే టైం అయింది. बढ़िया बढ़िया भाई ले लिए ले लिया हो गया बारो हैदराबाद आने तो आपका हमका घर को आ जाओ जरूर ठीक है। और घर पहुंचना ना तो हमको एक फोन जरूर कर देना। कितने बजे पहुंचोगे? 12 बजे तक। हाँ ठीक है, आप चले गए 12 बजे पहुंचना तो मेरे फोन करना कि चाचा भाई घर पे आ गए। ठीक है, थैंक यू भैया, थैंक यू सो मच। चलो बेटा, अगर हम पे कोई तकलीफ हुआ होगा आप बताइएगा। 2 రోజులు మళ్ళీ తిరిగిండు. స్టార్టింగ్లో మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసిన డ్రైవర్ కొంచెం ఆగమాగం ఉండే. మళ్ళీ అహ్మద్ బాయ్ కూడా అట్లనే ఉంటాడా అనుకున్నాం. కానీ చాలా నిమ్మలం మనిషి, ఓపిక మనిషి. 30 years నుండి డ్రైవింగ్ చేస్తున్నంట ముంబైలో. గల్లీ గల్లీ తిప్పిండు. మేము ఇంటికి తిన్న తర్వాత కూడా ఇంటికి రీచ్ అయ్యారా అమ్మ అని అడిగిండు. అహ్మద్ బాయ్ శుక్రియా. నేను ఫస్టే ఇద్దరం ఫస్ట్ ఫ్లైట్ చూద్దాం. ఇప్పుడు ఎట్లా ఇట్లా పోతుందా అనే ఎయిర్పోర్ట్కి నాకు తెలియదు. కట్టెల సంచి, 2 బ్యాగులు, ఒక హ్యాండ్ బ్యాగ్. ఎవరైనా కట్టెల సంచి పట్టుకొస్తుందా అనే కట్టెల చూపెట్టాను. నీ కట్టెల సంచి చూపెట్టు. ఎట్లా అనిపిస్తుంది నీకు ఫస్ట్ టైం ఫ్లైట్? భయం అవుతుంది, భయపడుతుంది. సాయి ఉండు కాబట్టి నాకేం భయం లేదు, లేకపోతే భయం కదా. భయం అవుతుంది అంటే లేచేటప్పుడు భయం అవుతుంది అంట. నీకు కూడా భయం అంటే ఇద్దరం కలిసి అందరూ వచ్చి ఇద్దరం ఫస్ట్ టైం ఫ్లైట్. తర్వాత ఏం భయం కదా. ట్రైన్ లెక్క గడగడ అంటదా. నా ఫోన్ పౌచ్లా బస్ పాస్ చూడంగానే ఏరోప్లేన్లో కూడా బస్ పాస్ వెళ్తే ఎంత మంచిగా ఉండు అనిపించింది. ఎట్లయింది? ఇంకైతే అయిపోయింది ఫస్ట్ ఫ్లైట్. చలో బాయ్ అప్పిగా, చలో బాయ్ బాయ్. సో ఇది మా ముంబై ప్రయాణం. మీరు ఇంతవరకు చూసారంటే ఇది మీకు నచ్చే ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.